मुदकोपस्पर्शी चतुर्थकालपान भक्तस्यात् अहरहर्वा भैक्षमक्ष्मीयात् औदुम्बरेभिः समिद्भिरक्तिं परिचरेत् पुनर्वा मैत्रिन्द्रियविद्येतेनानुवाक्येन उद्धृतपरिपूताभिरग्निर्कार्यं कुर्वीता अशङ्ख्ययवार अग्नये वायवे सूर्याय चन्द्रमसे प्रजापतये नक्षत्रे यत्रिगुंसताय वरुणायारुणायेति व्रतहोमः प्रवद्यवदादेशः करुणाकर्षयः अरण्यधीरन् तपस्वी पुण्यो भवति तपस्वी पुण्यो भवति शान्तं पद्मासनस्थं शशिधरं मुकुटं पंचवक्त्रं त्रयेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च खड्गा प्रणयहुतवहं शाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तां स्फटिकमणिनिभं पार्वतीशं नमामि मंगलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् श्रीयकान्ताय कल्याणनिधये निधये दिना श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। अस्मत् श्री गुरु चरणारविंदाभ्यां नमः। ఈ రోజు మనము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి దివ్యమైనటువంటి రోజు యుగాది. యుగాది రోజున మనము ముఖ్యంగా షడ్రోచోపేతమైనటువంటి ప్రసాదాన్ని భుజించడము, ఆ యొక్క నింపుక తీర్థాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అనేక ఇంద్రియాలు వాటికి చైతన్యమై రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఈ యొక్క వసంత ఋతువు నుంచి చైత్రమాసం ప్రారంభం నుంచి రానున్న కాలాలలో వచ్చేటువంటి రోగ భయం నుంచి బయటపడడానికి ఈ యొక్క షడ్రుచోపేతమైనటువంటి నింపుక తీర్థము మనందరికీ కూడా ఎంతో ఉపయుక్తమవుతుంది. అలాగే అతి ముఖ్యంగా యుగాదిని మనం ఎందుకు ఆచరణ చేసుకుంటాము అంటే ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ పాడి పంటలు సస్యశ్యామలంగా ఉంటేనే మనం జీవించలేదు. ఆ సందర్భంగా పూర్వం నుంచి కూడా యుగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణాన్ని చేసుకోవడం మనందరికీ కూడా ఒక మానవాయితీగా ఉంటూ వచ్చింది. పంచాంగం అంటే 5 అంగములు మానవాళికి ఉపయుక్తమయ్యేటువంటి, మనిషికి ఉపయోగపడేటువంటి 5 ప్రధానమైనటువంటి విషయాల గురించి మనిషి ఎప్పుడూ కూడా వాటిని అనుసంధానం చేసుకునే జీవనం గడపాలి అని శాస్త్రం చెప్పింది. అదే తిథి వార నక్షత్ర యోగకరణం. ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగకరణములు పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి విషయాన్ని కూడా మనకి ఆపాదిస్తూ మన అభివృద్ధిని కోరుతూ ఉంటుంది. రానున్న తరాలలో కూడా మనము ఒక మంచిని నింపాలి అంటే కనుక ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ ఉండటం కంటే కూడా దాన్ని ఎలా మనము ఆచరణ చేయాలి అనే విషయాన్ని కూడా మనం మన పిల్లలకి తెలియజేస్తూ ఉంటాం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నివాసస్తులందరూ కలిసి ఈ రకమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈ సమయంలో ఇక్కడ పెట్టుకోవడం మీ అందరికీ కూడా ఒక భాగ్యంగా భావిస్తూ
మనం పంచాంగ శ్రవణ ప్రవేశానికి ముందుగా మనం దేవారాధన చేసుకున్నాం, దేవతా ప్రార్థన, దాని తర్వాత కొన్ని శాంతి మంత్రాలని పఠనం చేసి ఇప్పుడు మనము పంచాంగ శ్రవణంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పంచాంగంలో మీకు ఇందాక చెప్పినట్టుగా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలన్నీ ఉంటాయి. దానిని మనకు వింటే ఉపయోగం ఏమిటండి అని కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఈ పంచాంగం వినటం వల్ల నార్మల్గా మన యొక్క జీవితాలకి ఉపయోగం ఏమిటి, ఈ సమయాన్ని పంచాంగం వినడానికి మనం ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు మనం వినాలి, ఎందుకు మనం దాని గురించి తెలుసుకోవాలి అని అంటే దీంట్లో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల గురించి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు మనకి మూఢాలు వచ్చాయి, ఎప్పుడు మనకి పుష్కరాలు వచ్చాయి, ఎప్పుడు రవి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏదైనా గ్రహణం మనకి ఉన్నదా, మనకి ఈ యొక్క గ్రహ మండలిలో ఏదైనా మార్పులు ఉన్నాయా, శని ఎక్కడ ఉన్నాడు, గురుగ్రహం ఎక్కడ ఉంది, ఆ యొక్క శుక్ర ప్రభావము జాతకాల మీద కానీ గోచారం మీద కానీ ఎక్కడ ఉంది, దీని ద్వారా ఈ యొక్క ఫలితాల ద్వారా మానవాళి మీద ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా అని మనము క్లుప్తంగా తెలుసుకోవడం ద్వారా మనము నడిచేటువంటి విధానంలో, జీవన విధానంలో కొంత మార్పుని మనము సర్వసాధారణంగానే చేసుకుంటాం. ఇది వినటం ద్వారా